థ్యాంక్ యూ సో మచ్. అరే బాబు మీరేంటి ఎంత గొడవ చేస్తున్నారు? పోనీ మిమ్మల్ని ఏమన్నా అన్నామంటే శివంబాజీ అన్నారు, మనం ఏమనడానికి లేదు. అన్ని రకాల కుర్రాళ్ళు ఉన్నారు ఇక్కడ. మన బాయ్స్ సినిమాలో తమనమ్మ లాంటి చిలిపి కుర్రాళ్ళు ఉన్నారు ఇక్కడ. అనిల్ రావు ఇప్పుడు అన్న క్రియేట్ చేసే కామెడీ కంటే ఎక్కువ క్రియేట్ చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. తమనన్న యాక్చువల్ గా తెలిసి కదా డబ్బు ఎలా వాయిస్తారు, ఎలాగా మొత్తం ఆనాలు కొట్టేటప్పుడు దానికంటే ఎక్కువ వాయిస్తున్నారు యాంకర్కి మీరు నాటి నుంచి. అలా వాళ్ళు ఉన్నారు. మన రాజుగారి గదిలో అశ్వినమ్మ కంటే భయంకరమైన వాళ్ళు ఉన్నారు ఇంకా ఇక్కడ కుర్రాళ్ళు. తెలుస్తుంది మిమ్మల్ని అందరూ చూస్తుంది. సరే మీరంతా మా ఈ సినిమా చూడండి. ఈ రోజు మాకు ఇక్కడికి ఎవరైతే ఈ సినిమాని గెస్ట్ గా వచ్చారో నాకు తెలిసి ఇండస్ట్రీలో చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా మనకి రీసెంట్ టైమ్స్ లో ఎక్కడ చూసినా గెస్ట్ గా వీళ్ళ ముగ్గురు కనపడుతున్నారు. మీరు నమ్మచ్చారో లేదు. అనిల్ రావు కూడా అన్నా, యశోక్సేన్ అన్నా, తమనన్నా వీళ్ళే వస్తున్నారు. కాబట్టి ఒక పక్క బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టే డైరెక్టర్, ఇంకో పక్క బాక్సులు బద్దలు కొట్టే మ్యూజిక్ డైరెక్టర్, ఇంకో పక్క వాళ్ళిద్దరు కాంబినేషన్ లో నేను ఎందుకు చేయకూడదు అనుకునే హీరో మన యశోక్సేన్ గారు అందరూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ముగ్గురికి థ్యాంక్ యూ. మా అశ్విన్ అన్న మిమ్మల్ని అందరినీ CCL ద్వారా ఎంతో ఎంటర్టైన్ చేశాడు. అలాగే బేసిక్ గా ఇండస్ట్రీలో హీరోల మధ్య కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక జోనర్ ఎత్తుక్కుంటూ ఉంటారు. అలాగే అశ్విన్ అన్న కూడా తనకు ఒక జోనర్ క్రియేట్ చేసుకుని ఆయన చేస్తున్నాడు. కాబట్టి మీరందరూ ఆయన్ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా శివంబాజీ సినిమాలో కామెడీ థ్రిల్లే కాదు కామెడీ ఉంటుంది, అలాగే డివోషనల్ మూమెంట్స్ ఉంటాయి, అలాగే మీకు కావాల్సిన ఫైట్స్ అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. ఈ సినిమా మీరు కంప్లీట్ గా థియేటర్ లో చూసి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక మంచి సినిమా చూసామన్న ఫీల్ తో బయటకు వస్తారు. మీ టికెట్ ఖచ్చితంగా ఈ సినిమా న్యాయం చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆది గారు, థ్యాంక్ యూ సో మచ్.